సివిల్ కేసులు వేసిన వాళ్ళకి ముఖ్యంగా ఒకటి అంటే భూ తగాదాలు గాని, అంటే అన్నదమ్ముల మధ్య తగాదాలు గాని, తల్లిదండ్రుల మధ్య ఆస్తి తగాదాలు గాని, భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు గాని, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏ కోర్టులో ఏసుకోవాలి? ఎలా దీని ప్రొసీజర్ ఉంటదనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి కేసులోనూ ప్రతి ఒక్కళ్ళకి అడ్వకేట్ దగ్గరికొచ్చి వాళ్ళ ఇదేంటి కన్సెంట్ ఇచ్చి ఒకళ్ళకి మీ సిగ్నేచర్ పెట్టి డబ్బులు ఇచ్చిన వెంటనే మా కేసు నెంబర్ ఎప్పుడు వస్తుంది, మా కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అంటారు. సో సివిల్ అనే దాని గురించి తెలుసుకుని కేసులు ఇవ్వడం వల్ల అడ్వకేట్కి క్లయింట్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే సివిల్ అనే దాన్ని ఏం చేస్తారంటే ఒకే ఫ్యామిలీలో ఒకే హస్బెండ్ ఫ్యామిలీ మ్యాటర్లు అంటే హస్బెండ్ వైఫ్ ఉంటారు, అది కొంచెం వరకు ఓకే, వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూ నడుస్తుంది, థర్డ్ పర్సన్ ఎవరికి తెలియదు. సివిల్ మ్యాటర్ అలా కాదు, వాళ్ళ తాత మళ్ళీ ఒకళ్ళు వచ్చి పొజిషన్లో ఉండటము, ఒకళ్ళకి గిఫ్ట్ డీడ్ చేయడము, ఒకళ్ళకి వీల్నామా రాయడము, ఒకళ్ళు అమ్మటము, ఒకళ్ళు కొనుక్కోవడము, ఒకళ్ళ పొజిషన్లో ఉండటం, ఇలా ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒక ల్యాండ్లో. సో ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అమ్మారు, లేకపోతే ఏదయ్యింది, లేకపోతే ఎవరో అప్పుడు ఇప్పుడులాగా ఆన్లైన్ చేయడము, ఆధార్ లింకు, పాన్ లింకు, తర్వాత ఈ ఫోటో ఇతను అనేది లేదు. పాత రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఆధార్ లింక్ వచ్చే వరకు, ఈ ధర్నీ వచ్చే వరకు చాలా రకాల రియల్ ఎస్టేట్స్లో మోసాలు జరుగుతుండే. అంటే తల్లుల్ని పిల్ల మోసం చేయడం, పిల్లల్ని తల్లి మోసం చేయడం ఇన్ఫ్లుయెన్స్తో, అలాగే ఫాదర్ని పిల్లలు పాడు చేయడం, మళ్ళీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఒక కొడుకే లేకపోతే ఒక కూతురికే ఫేవర్గా చేయడం, ఆ భూమి వాళ్ళ తండ్రి నుంచి రావడం, ఇలా చాలా లిటిగేషన్స్ ఉంటాయన్నమాట. ఈ లిటిగేషన్స్ అన్నీ కూడా మనము దేంటి తెలుసుకొని ఒక ల్యాండ్ కొనుక్కొని దాన్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. అలా కాకుండా లిటిగేషన్ వచ్చిందనుకో, కోర్టుకి వెళ్ళామనుకో, సివిల్ ఎప్పుడు కూడా వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరో ఉంటారు, మా మేనత్త ఉంది కానీ ఆమెకి ఎప్పుడో ఇచ్చేస్తాం, ఆమె అవసరం లేదంటారు, మీ ఫాదర్ మీకు చేస్తారు, మీరు మీ పిల్లలకి చేస్తారు, తర్వాత మేనత్త పిల్లలో ఎవరో వచ్చి మా అమ్మకి ఒక వాటా ఉన్నది, ఇది మా తాతది అని అంటారు. ఇలా డిఫరెంట్ లిటిగేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇదేంటంటే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ కాదు, ఒక ప్రాపర్టీ మీద ఒక 4-5 లేకపోతే 10 మంది ఉంటారు. తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి ఇంప్లీడ్ అవుతారు, నాకు కూడా ఓటా ఉన్నది అని చెప్పేసి ఎవరో చెప్తారు, నేను కేసేసాను మన తాత ఆస్తి మీద నువ్వు వేయవా అంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక సిగ్నేచర్ పడేసి ఒక్కొక్కరికి పెడతారు, దాన్ని మళ్ళీ హీరింగ్ అంటాం. సివిల్ కేసు ఎప్పుడు కూడా 3 to 4 years కోర్టులో వదిలేయాలి. మేము చెప్పేటప్పుడు ఏంటంటే ట్రై చేస్తాము, తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాము, ఒక 2 yearsలో అయిపోవచ్చు అంటాము. 2 years అంతా కూడా నోటీసులు అందడము, 1 year అంతా కూడా నోటీసులు పంపించడము, తర్వాత వాళ్ళు వచ్చి కౌంటర్ వేయడము, తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ట్రయల్కి వెళ్ళాలంటే ఐడెంటిఫైడ్ మ్యాటర్ కావాలి, లిస్టెడ్ మ్యాటర్ కావాలి, అందులో జడ్జెస్ కోర్టు కరెక్ట్గా వర్కింగ్ డేస్ ఉండాలి, జడ్జెస్ కరెక్ట్గా ట్రైనింగ్లకని అలా లేకుండా ఉండాలి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టుకు వచ్చిన తర్వాత ఎవరు కూడా 1 yearలో 2 yearsలో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి రావడం, తర్వాత డిజపాయింట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సివిల్ ఎప్పుడు కూడా చాలా లేట్ అవుతుంది. సివిల్ కేసుల మీద చాలా జడ్జిమెంట్స్ వేయాలి, తర్వాత చాలా చదవాలి, తర్వాత ఎన్నో రకాలైన పిటిషన్స్ వేస్తూ ఉంటారు, అది అమ్మొద్దంటారు, లేకపోతే దాంట్లో ఉండే మెయిన్స్ ప్రాపర్టీ ఎందుకంటే అది ఎంజాయ్ చేసినప్పుడు దాన్ని అద్దెలు కట్టమంటారు. ఇలా రకరకాల పిటిషన్స్ ఉంటాయి. అవి ఏమీ తెలియకుండా ఏంటంటే అడ్వకేట్ వచ్చారు, ఏదో పిటిషన్ వేశారు, వెళ్ళిపోయారు, మాకేం అర్థం కాలేదు, మా కేసు 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది, 3 ఏళ్ళ నుంచి నడుస్తుంది అని అంటారు. కాబట్టి సివిల్ కేసులు వేసేటప్పుడు ఏంటంటే దీని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవడము, తర్వాత సివిల్లో పర్ఫెక్ట్ ఉన్న అడ్వకేట్కి మాత్రం ఇవ్వడము. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, హైకోర్టు చేసే వాళ్ళు వేరే ఉంటారు. సివిల్ మ్యాటర్ ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యాటర్స్ అందరూ చేయొచ్చు, కానీ సివిల్ మ్యాటర్స్ ఏంటంటే సివిల్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సివిల్లో డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఎప్పుడు చదివేవాళ్ళు, సివిల్ గురించి అంటే ల్యాండ్స్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు, అంటే చట్టం గురించి అవగాహన కాదు ల్యాండ్స్ గురించి కూడా అవగాహన ఉన్నవాళ్ళు, తర్వాత దేనికి ఎలాగా చేయాలని టెక్నికల్ పాయింట్స్, సివిల్ టెక్నికల్ పాయింట్స్ అన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్. ఎందుకంటే అడ్వకేట్ తెలుసనో, లేకపోతే ఆన్లైన్లో చాలా రేటింగ్ ఉందనో, లేకపోతే ఎవరో చెప్పారనో, లేకపోతే ఆబ్లిగేషన్ అనో వెళ్ళేసి ఇంట్రడ్యూస్ చేసేసి కేసులు వేయించుకోవడం వల్ల సివిల్ కేసులు కొన్ని పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే సివిల్ కేసులు చేసుకున్నప్పుడు ఎప్పుడంటే మినిమం 1 కాదు ఒక 5-6 సిట్టింగ్స్ కూర్చునైనా సరే మీరు ఏం చేయాలంటే ఎలా వెళ్తుంది, పార్ట్స్ కింద ఎట్లా ఈ కేసు డివైడ్ అవుతుంది, పార్ట్స్ కింద ఎట్లా ఈ కేసుని
కోర్టు అంటే ఇష్యూస్ అంటే ఎన్ని ఎన్ని రోజులకి ఫ్రేమ్ చేస్తుంది, నోటీస్ వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది, మాక్సిమం ఎంత టైం పెడుతుంది అనేది ట్రై చేస్తామని అంటాం కదా. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే సివిల్ మ్యాటర్ అయినా ఫ్యామిలీ మ్యాటర్ అయినా ఏ మ్యాటర్ అయినా కూడా కోర్టులో కేసు వేసిన తర్వాత మాక్సిమం సెటిల్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఒక్క కోర్టులోనే అవ్వలేదని మీరు ఆతృత పడుతుంటారు, కంగారు పడుతుంటారు, బాధపడుతుంటారు. మేము ఈ ల్యాండ్ మీదే మేము అన్ని ఆశలు పెట్టుకున్నాము, ఇది వస్తే అమ్ముకుని పెళ్లి చేద్దాం అనుకున్నాం, ఇది వస్తే మా అబ్బాయిని యుఎస్ పంపిద్దాం అనుకుని, ఇది వస్తే మా అమ్మాయి పెళ్లి లేదంటే ఇంకో ఇల్లు కట్టుకుని, ఇలా రకరకాలుగా దాని మీదే అంత డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇంకోటి ఏంటంటే సివిల్ కేసులో అంత తొందరగా కాదు. ఒకవేళ మీరు సెటిల్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఎప్పుడు కూడా సెటిల్మెంట్ చేయకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్తే కనీసం 15-20 సంవత్సరాలు పట్టేస్తుంది స్టిల్ టుడే కూడా. కాబట్టి ఏంటంటే ల్యాండ్స్ కొనుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పక్కన పెడితే కొనుక్కున్న తర్వాత కోర్టుకు వెళ్ళినప్పుడు ఎలా తెలుసుకోవాలి, మీరు టెన్షన్ పడుకోకుండా ఎలా ఆ కేసుని మీరు ఫాలో చేసుకోవాలి, ఎంత మాక్సిమం పీరియడ్ కోర్టు తీసుకుంటుంది, అడ్వకేట్ని మనము ఊరికే ఫోన్ చేసి మా కేసు ఏమవుతుంది ఎప్పుడు వస్తుంది అనేసి వాళ్ళని కూడా ప్రెజరైజ్ చేయకోకుండా శాంతం కేసు చేయించుకోవాలనుకుంటే మాక్సిమం పీరియడ్ ఎంత ఉంటుంది అన్ని తెలుసుకుని, ఒకవేళ ఇక్కడ కేసు గెలిస్తే ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు మళ్ళీ వెళ్ళేసేసి అదేంటి హయ్యర్ కోర్టుకి వెళ్ళి అప్లై చేస్తే అదే అపీల్ చేసుకుంటే అక్కడేం రోజులు పెడుతుంది. హయ్యర్ కోర్టు అంటే జిల్లా కోర్టు నుంచి మళ్ళీ మధ్యలో సీనియర్ సివిల్ జడ్జి ఉంటుంది, మళ్ళీ జిల్లా కోర్టు ఉంటుంది, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో ఒక జనరేషన్ 2 జనరేషన్లో అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఏ కేసెస్ అయినా సరే సెటిల్మెంట్ చేసుకోవడానికి, ఏ కేసు అని అంటే సివిల్ కేసెస్ నేను చెప్తున్నా, సెటిల్మెంట్ చేసుకొని అవతల వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసేసి మనకి 10 రూపాయలు నష్టమైనా లేకపోతే కొద్ది లాస్ ఎక్కువ ఉన్నా కూడా మీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాపర్టీని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.